శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంటికి తీసుకురాకండి. లక్ష్మీదేవి ఆగ్రహంతో నష్టాలు వాటిల్లుతాయి. హిందూ మతంలో వారంలోని 7 రోజులు ఒక్కో రోజు ఒక్కొక్క దేవీ దేవతలకు అంకితం చేయబడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చేసే చర్యలు లక్ష్మీదేవి ఆశీర్వాదం జీవితాంతం కురుస్తుందని నమ్మకం. అంతేకాదు, శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహం కలిగితే భక్తులు దారిద్ర్యానికి గురవుతారు. లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ధనవంతుల నుంచి పేదవారిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అంటారు. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని రకాల వస్తువులని కొనకండి లేదా ఇంటికి తీసుకురాకండి. మరి ఇప్పుడు ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం రోజున పొరపాటున వంటగది వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇది జీవితంలో వివిధ సమస్యలను, ఇబ్బందులను పెంచుతుంది. జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం పొరపాటున ఎలాంటి ఆస్తి లావాదేవీలు చేయకండి. వీటన్నింటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే కుటుంబం దాని పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది. శుక్రవారం పొరపాటున ఎవరికి స్వీట్లు ఇవ్వకండి. అప్పుడు శుక్రుడు బలహీనంగా మారవచ్చు. ఇంటి శాంతికి కూడా భంగం కలుగుతుంది. శుక్రవారం పొరపాటున కూడా డబ్బులను ఇచ్చి పుచ్చుకోవడం చేయవద్దు. డబ్బుల విషయంలో ఈ చర్యను చేయడం వలన లక్ష్మీదేవికి కూడా కోపం రావచ్చు. పొరపాటున కూడా ఇంటిని మురికిగా లేదా అపరిశుభ్రంగా ఉంచవద్దు. పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇంటి పూజ గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చిరిగిన లేదా మురికి బట్టలు ధరిస్తే నవగ్రహాలలో ఛాయాగ్రహం రాహువుకి ఆగ్రహం కలుగుతుంది. రాహువు అటువంటి వ్యక్తి ఆరోగ్యానికి హానిని చేయవచ్చు. కనుక శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులు ధరించండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.